నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగర పరిధిలో ప్రజలు తాగే నీటికి తప్పనిసరిగా నాణ్యత పరీక్షలు క్రమం తప్పకుండా చేపట్టాలి. ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించిన నగర కమిషనర్ అరుణ. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతోనే ఆదివారం అమావాస్య తిథిని పురస్కరించుకొని ఓంశక్తి భక్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాం. ఓంశక్తి భక్తుల చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు సరితా శంకర్ బాబు. రాయలసీమతో పాటు రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయగల వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మాజీ మంత్రి టీజీ వెంకటేష్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలో ప్రజలు తాగే నీటికి తప్పనిసరిగా నాణ్యత పరీక్షలు చేయాలని, క్రమం తప్పకుండా శాంపిల్స్ సేకరించాలని కమిషనర్ అరుణ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, వార్డు అమ్యూనిటీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నగరంలో నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటితో పాటు ప్రజలు తాగే శుద్ధ నీటికి నాణ్యత పరీక్షలు చేయించాలన్నారు. ఏఈలు, అమ్యూనిటీ కార్యదర్శులు తప్పనిసరిగా రోజువారీ వార్డు పరిధిలో క్షేత్రస్థాయిలో నీటి సరఫరాను పర్యవేక్షించడం, లీకేజీలు గుర్తిస్తే సత్వరం అరికట్టాలన్నారు. వీధి లైట్ల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. 100 రోజుల హౌసింగ్ ప్రోగ్రామ్ పై కమిషనర్ సమీక్షించారు. నగరపాలక పరిధిలోని లేఅవుట్స్ లో ఎల్ఎల్, ఆర్ఎల్, ఆర్సీ స్థాయిలో ఉన్న గృహాలను 100 రోజులలో పూర్తి చేయించాలన్నారు. అందుకోసం లబ్ధిదారులతో మాట్లాడి పనులు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ రామకృష్ణుడు, డిఈలు వెంకటప్రసాద్, రమణ, హౌసింగ్ ఏఈ శ్రీధర్, ఏఈలు, అమ్యూనిటీ కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతోనే ఆదివారం అమావాస్య తిథిని పురస్కరించుకొని ఓంశక్తి భక్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మేల్మర్వత్తూరు ఆదిపరాశక్తి సిద్ధుల పీఠం చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు సరితా శంకర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పరిధిలోని చిన్న కలిగిరి గ్రామంలో వెలిసిన ఓంశక్తి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. మొదటగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం అమావాస్య తిథిని పురస్కరించుకుని పుష్యమి నక్షత్రం సిద్ధయోగంతో కూడిన మహాలగ్నంలో అమ్మవారికి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అంబలి నైవేద్యంతో పాటు పాలాభిషేకం, నిప్పుల గుండల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ పరిధిలో ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా సరితా శంకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆడి నెల మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగానే చిన్న కలిగిరి మండలంలోని బోడికొండ గ్రామంలో ఇవాళ 350 మంది ఓంశక్తి భక్తులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 6వ తేదీన మేల్మర్వత్తూరులో లక్షలాది మంది భక్తులతో ఆడి మాసం గంజితో పాటు ప్రత్యేక పాలాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓంశక్తి భక్తుల సంఘం ఉపాధ్యక్షులు ఆర్ముగం, సెక్రటరీ గిరిజ, ప్రచార కమిటీ నాయకులు నాగయ్య, చిన్న కలిగిరి ఓంశక్తి భక్తులు వెంకటేష్, కన్యాకుమారి, ధర్మన్, సర్వనన్, పళని, భాస్కర్, ఏకాంబరం, రాజా తదితరులు పాల్గొన్నారు.
పాదాలకు నమస్కరిస్తూ ఈ నెల ఆడి నెల చాలా ప్రత్యేకమైనటువంటిది. మన చిత్తూరు జిల్లాలోని దాదాపుగా 200 ఓంశక్తి దేవాలయాల్లో ప్రతి వారం శుక్రవారము ప్రతి నెలలో ప్రతి సంవత్సరం వచ్చే ఆడి నెలలో ప్రతి శుక్రవారం కూడా అన్ని దేవాలయాల్లో కూడా ఇట్లానే ఈ విధంగా అమ్మవారికి గంజి పాలు ఎత్తి కుండలు అగ్ని సెట్టలు ఎత్తి బాగా చేస్తారు. ప్రత్యేకంగా ఈ ఊళ్ళో జనాలు ఇంకా బాగా వచ్చి బాగా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఓంశక్తి భక్తులు గ్రామస్తులు అంతా కూడా సహకరించి బాగా ఈ ప్రోగ్రాంను దిగ్విజయంగా చేసినందుకు ఈ గ్రామ ప్రజలకు ఓంశక్తి భక్తులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రేపు 6వ తేదీ 7వ తేదీ మేల్మరుత్తూరులో అమ్మవారికి మేల్మరుత్తూరులో ఆదిపరాశక్తి అమ్మవారికి గంజి పాలాభిషేకం జరుగుతుంది. అందరూ కూడా ఈ మేల్మరుత్తూరుకి వచ్చి అమ్మవారికి అభిషేకం చేయాలని కోరుకుంటూ ఓంశక్తి పరాశక్తి. రాయలసీమతో పాటు రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయగల వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలో పెండింగ్ లో ఉన్న సాగు తాగునీటి ప్రాజెక్టులు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పూర్తి కాబోతున్నాయని స్పష్టం చేశారు. దీనితో పాటు పెన్నా గోదావరి నదుల అనుసంధానానికి భగీరథ యజ్ఞం చేస్తున్నాడని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలను వచ్చింది తీసుకోవాలని, లేని దాని కోసం పాకులాడకూడదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉందని, కేంద్ర ప్రభుత్వంలో మోడీ ఆశీస్సులు కూడా మెండుగా ఉండడంతో రాష్ట్ర అభివృద్ధికి అది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. రానున్న 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందడం తథ్యమని ఈ సందర్భంగా ఆయన జోష్యం చెప్పారు. ఆయన తపన మనం అర్థం చేసుకోవాలి. మోదీ గారి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. ఏ రాష్ట్రానికి లేదు, ఏ చీఫ్ మినిస్టర్కి లేదు, అంత ఆశీస్సులు నిండుగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఎందుకు తారాదు అంటే ఎవరైనా అడ్డం వేస్తే తప్ప తారాదు అనేది ఉండదు. సో 100కి 100 వాళ్ళు అయ్యే దిశలో పోతుంది. ఎప్పుడు కానీ మనము పాజిటివ్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారా లేదా అని మనం చూడాలి. మన కథలు చెప్తున్నారా, పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నారు. పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎక్కువ మనం లాగదీయకుండా దానికి ఎలా మద్దతుగా ముందుకు పోతే బాగుంటుంది దానికి ప్రజలు కానీ, అధికారులు కానీ, లేకపోతే మీడియా కానీ సపోర్ట్ ఇస్తే అది ముందుకు పోతుంది. కనీసం ప్రతిపక్ష హోదాలో లేని జగన్మోహన్ రెడ్డి 1.5 నెల ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడు సార్. ఆయన లోకానికి వదిలేస్తామండి. ఇప్పుడు రాజకీయం అది, ఈ రాజకీయం మహాభారతం పుట్టినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కాదు, యుగాలుగా ఉన్నాయి రాజకీయాలు. సో ఇవి ఉంటాయి. ఇవి దాని గురించి మనం పెద్దగా పట్టించుకునే పని లేదు. ఒక్కొక్కరు పాజిటివ్ ఇది వేస్తే కంప్లైంట్స్ కానీ ఇస్తే ఆ పాజిటివ్ కంప్లైంట్స్ బాగుంటాయి, కానీ అనవసరం కంప్లైంట్స్ ఇస్తే అది వాళ్ళకే బెడ్స్ కొడుతుందని తెలియదు. సార్, మీరు సీనియర్ రాజకీయ నాయకుడు, రాయలసీమలో ఫ్యాక్సినేషన్ లాంటిది కూడా చూస్తుంటారు. అంటే నిజంగా ఇప్పుడు శాంతి భద్రతలు లేవా రాష్ట్రంలో? మీకు నేను చెప్పాలంటే ఫ్యాక్షనాలకు పుట్టినిల్లు మా రాయలసీమలో కర్నూలు జిల్లా ఒకటి మొట్టమొదటి వస్తున్నాం. చాలా తాపత్రయపడి ఫ్యాక్షనిజాన్ని అనగొట్టే దాంట్లో నేను ప్రముఖ పాత్ర వహించాను. అట్లా ఇట్లా కాదు, ఆ అనగొట్టే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా దాంట్లో ఏమాత్రం వెనక తీయడు. మేము కొద్ది లెవెల్ చేస్తే ఆయన 100కి 100 పాలు చేయగల కెపాసిటీ ఉండేవాడు. తప్పకుండా అటువంటివి రాకుండా చూసుకుంటాడు ఆయన. అలాగే అవతల వాళ్ళు కూడా రెచ్చిపోకుండా, రెచ్చగొట్టకుండా ఉంటే చాలా బాగుంటుంది. సార్, రాయలసీమలో భూబకాశంలో పేటరైపు ఆర్టీఓ కార్యాలయాన్ని సైతం తగలబెట్టాడు. దీన్ని ఎలా పరిగణించాలి? మీడియాలో మేము చూస్తూనే ఉన్నాం కదా, దాని మీద కేసులు నడుస్తున్నాయి, తీవ్రతగా ఉన్నది. దాని గురించి మళ్ళీ మనం చర్చించాలి. ఒక పెద్ద అంటే మాజీ మంత్రి, అందులోనూ కీలకంగా ఉన్న వ్యక్తి, అట్లా కామెంట్లు మనం వద్దులేండి. ఎట్లా న్యాయం తెలిసిపోతాం కదా, ఏం చేశారు, ఎవరు చేశారు, ఎవరు ప్రోగ్రాం ఉందో అన్నీ తెలిసిపోతాయి. మనం ఒకరి మీద ఇప్పుడు ఆ కామెంట్లతోనే రాష్ట్ర పరిపాలన ముగిసిపోతుంది. ఆషాఢ అమావాస్యలో భాగంగా గిరింపేట చౌడేశ్వర దేవి అమ్మవారి ఆలయంలో ఆదివారం విశేష పూజలు చేశారు.
ఈ సందర్భంగా అమ్మవారికి చండీ యాగం, హోమాలు, అభిషేక పూజల్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం మాజీ కౌన్సిలర్ పార్థసారథి నాయుడు భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆషాఢ అమావాస్య రోజున పూజలు చేయడం సాంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢ అమావాస్య రోజున శ్రీ జోడేశ్వర అమ్మవారి జన్మదినం. ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా పాల కలశాలతో ఊరేగింపు మరియు అమ్మవారికి ప్రత్యేక అలంకారం మరియు కుంభాభిషేకం మారి పూర్ణాహుతి జరుగుతుంది. మళ్ళా 12 గంటలకి అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి ఇచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించేదిగా మనవి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఈ ఆషాఢ అమావాస్య రోజున అమ్మవారికి ప్రత్యేక అలంకారం, ప్రత్యేక విశేష పూజలు జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి తీర్థప్రసాదం స్వీకరించి మీ యొక్క కోరికలు అమ్మవారికి విన్నపించి మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. పేద ప్రజలు అన్ని విధాల ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతోనే చిత్తూరు నగరంలోని 4వ డివిజన్ పరిధిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం పార్టీ నాయకురాలు తారకరాం నాగలక్ష్మి తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని 4వ డివిజన్ పరిధిలో ఆర్వీఎస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రామ్మూర్తి గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని కట్టమంచి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో ప్రజలకు అవసరమైన నెఫ్రాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, డయాలసిస్ తో పాటు జనరల్ సర్వీసులకు సంబంధించి వైద్య పరీక్షలు ప్రజలకు నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ 4వ డివిజన్ ఇన్ఛార్జ్ తారకరాం నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పార్టీతో పాటు రామ్మూర్తి గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు సహకరించిన ఆర్వీఎస్ ఆసుపత్రి నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అనేక జబ్బులకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతోందని, ఈ అవకాశాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షతోనే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపట్టడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎస్ ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ ఖలీద్, డాక్టర్లు శ్రీకాంత్, బబిత, నిత్య, శ్రీరామ్, టీడీపీ నాయకులు రఫీక్, జిలానీ, అతుబాయ్, అన్నపూర్ణ, ప్రతిమ, వేల, తిరు, వంశీ, అధిక సంఖ్యలో వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కట్టమంచినందు మా మామగారి జ్ఞాపకార్థంగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, రామ్మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అందులో ఆర్వీఎస్ హాస్పిటల్ ద్వారా మెడికల్ క్యాంపు, డాక్టర్స్ మరియు ఇక్కడ వాళ్ళ కొలీగ్స్ అందరూ వచ్చి క్యాంపు నిర్వహిస్తున్నారు. కట్టమంచి ప్రజలందరూ ఏ వైద్యమైనా చేయించుకోవడానికి ఆర్వీఎస్ ముందుంటుందని వాళ్ళు రావడం జరిగింది. సో దానివల్ల మా ట్రస్ట్ ద్వారా ఈరోజు కట్టమంచికి సేవ చేయడం జరుగుతుంది. కావున దయచేసి అందరూ వచ్చి చేసుకోవాలి. అలాగే అందరూ వస్తూ చేసుకున్నారు. సార్ వాళ్ళు బాగా చెక్ చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం అయినా ఆర్వీఎస్ హాస్పిటల్లో ఫ్రీగా చేయిస్తామనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కావున ఆర్వీఎస్ హాస్పిటల్కి మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. గత వైసీపీ పాలనలో తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తనయుడు కార్పొరేషన్ ఉప మేయర్ అభినయ్ రెడ్డి మరియు కార్పొరేటర్లు ఇష్టానుసారంగా మున్సిపల్ కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేశారని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు కిరణ్ రాయల్ మాట్లాడుతూ కేవలం స్నాక్స్ ఖర్చు లెక్కల్లో 3 కోట్లు చూపించడం ఏమిటని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా డబుల్ డెక్కర్ బస్సును 2 కోట్లతో కొనుగోలు చేసి ఈ బస్సు కోసం తిరుపతిలోని భారీ వృక్షాలను నరికివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆ డబుల్ డెక్కర్ బస్సు గోవిందధామం చెత్త సామాన్ల మధ్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ అవినీతి కుంభకోణంపై అలాగే 90 మందిని నియమించినట్లు తప్పుడు లెక్కలు రాసి 25 నెలల పాటు జీతాలు చెల్లించినట్లు అకౌంట్లో చూపించుకొని దిగమింగిన ఈ సొమ్ముపై కూడా తక్షణం విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రజాధనంతో కొన్న డబుల్ డెక్కర్ బస్సును తిరిగి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను వారు కోరారు. ఈ మీడియా సమావేశంలో సుమన్ బాబు, కిషోర్, వినోద్, మనోజ్, ఆది, పవన్, సుమంత్, రాజేంద్ర, సిద్ధు, లోకేష్, భాను తదితరులు పాల్గొన్నారు. జల్సాలు చేశారు. ఒకటి స్నాక్స్ స్కాము, ఒకటి మనిషి లేని డబ్బులు ఇచ్చిన స్కాము, ఇంకోటి ఇది మనం చూసుంటాం తిరుపతిలో. ఎక్కడ ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిన తిరుపతిలో డబల్ డెక్కర్ బస్సులే ఉంటాయి. అందరూ రోడ్ ఎక్కి తిరగచ్చు, దీని మీద తిరుపతిని ఆస్వాదించచ్చు అని చెప్పి దీన్ని ఓపెన్ చేశారు. ఒక బస్సు 2 కోట్ల రూపాయల బస్సు. ఇది ఎక్కడ బస్సు ఇప్పుడు తెలుసా? ఈ బస్సు ఏమో చూడండి, గోవిందధామం పక్కన షెడ్లో ఉంది. గోవిందధామం పక్కన పాత బండ్లు, మున్సిపల్ ఆఫీస్ టీడీడీకి సంబంధించిన పాత బండ్లు అక్కడ పడేసి ఉంటారు, చెత్త బండ్లు. ఆ చెత్త బండ్లో డబల్ డెక్కర్ బస్సును వేసేశారు. ఈ బస్సు కోసం ఎంత ఆర్భాటం చేశారు, ఓవరాక్షన్ మనం చూసుంటాం. చెట్లన్నీ కొట్టేసి, ఎప్పుడెప్పుడో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పెంచిన చెట్లు తిరుపతిలో కొట్టేసి ఆ రోడ్లని వెడల్పు చేసి దీని ఓపెనింగ్కి అందరూ బస్సు ఎక్కి దాంట్లో పాటలు పాడి డ్యాన్సులు వేసి అసలు మా చూసి అనుకున్నాం, మా తిరుపతి బస్సులు వస్తాయి, మేము కూడా ఎక్కడ తిరిగే పనుల బస్సులు ఎక్కచ్చు అనుకున్నాం. ఇప్పుడు బస్సు ఆడికి ఎదిగితే కుప్పతోటలో ఉంది బస్సు. 2 కోట్ల బస్సు ఇది. కనీసం మున్సిపల్ అధికారులు దీని నుంచి వాడుకోవచ్చు. బస్సు తెచ్చుకొని తిరుపతి అనేది వాడుకోవచ్చు అనుకుంటా. ఎందుకు వేస్ట్ చేయడం? కనీసం మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ కూడా పడుకొస్తున్నాం ఇంటికి మీదనికి. ఇవన్నీ కాదు, మాట్లాడితే బాగా కొంతమంది మొన్న నేను ఒక గురించి మాట్లాడిన బాధపడుతున్నారు. బాధగా వాస్తవాలు ఇవన్నీ నిజాలు. మీడియా ప్రజెంట్గా సోమవాసాల టీవీకి 35 లక్షలు 3 కోట్ల 30 లక్షలు ఎంత అంటారు, లక్షలు తెలియాలి కదా. మనుషులు లేకుండా జీతాలు. ఇదేనా వైఎస్ జమానా జరిగింది? ప్రజలకు తెలియాలి. గత ప్రభుత్వంలో మన డబ్బులతో వాళ్ళు విపరీతమైన జల్సాలు చేసుకున్నారు. వీళ్ళందరూ విచారించాలి. మున్సిపల్ అధికారులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించి ఈ డబ్బులను వాళ్ళ సొంత డబ్బులు వసూలు చేయాలి. వాళ్ళ దగ్గర ఈ డబ్బులు వసూలు చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చివరిగా ఈ డబుల్ డెక్కర్ బస్సుకు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచితే మంచిదని కోరుకుంటున్నాం. ఎందుకంటే 2 కోట్ల బస్సు ఇది. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మంత్రి గొలుసు పార్థసారథి, కేంద్ర సహాయక మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి కె శ్రీనివాస్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సార్ వీళ్ళంతా ఆరోన్ లోపల కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.